తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన ఎందుకు స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది? అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసలు ఆలోచన ఏంటి? ఏం మాట్లాడే ప్రయత్నం చేశారు? అధికార పక్షం ఎటువంటి వాదన తెరపైకి చేస్తుంది? వీరన్నిటిపై మనతో మాట్లాడడానికి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు స్టేట్ టాక్. ఏది సార్, విపక్ష సభ్యుడిగా ఉండి అధికార పార్టీకి కబడ్డీ ఆడుతూ కాలు ఇచ్చినట్టున్నారు? సహజంగా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. పైగా తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా తెలంగాణను 10 ఏళ్లలోనే అద్భుతమైన పద్ధతుల్లో అభివృద్ధి పదంలో ముందుకు నిలిపిన వాళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా కళ్ళ ముందే అది నాశనం అయిపోతుంటే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా కొత్త సమస్యలు తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ తరఫున కొట్లాడాల్సిన బాధ్యత, వాళ్ళ గొంతును శాసనసభలో వినిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ ప్రయత్నమే నేను చేసినాం. మీరేమో ప్రజల తరపున వాళ్ళ గొంతుగా లేదా విపక్ష పార్టీగా మా బాధ్యత అంటున్నారు. 10 ఏళ్ల తర్వాత మారిన పరిస్థితులు. కానీ మీరు చేసిన కామెంట్స్ సభలో, ఇదే సందర్భంలో మీరు చేసిన కామెంట్ చూస్తే ఈ సభ మనందరిది, అంటే స్పీకర్ని ఉద్దేశించి చేసినట్టున్నారు. ఈ సభ మనందరిది, మనందరికీ సమాన హక్కులున్నాయి, మనందరి తరపున పెద్ద మనిషిగా మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. మీరు ఇప్పటికీ ఒక్క నిమిషం, ఇప్పటికీ 3 సార్లు ప్రజాపతి అంటే ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు, మంత్రిగా కూడా పనిచేశారు. స్పీకర్ను ఉద్దేశించి ఆ విధంగా కామెంట్ చేయొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకు అనంటే సభకు సంబంధించిన నియమాలు ఏందో నాకు తెలుసు, స్పీకర్కు ఉండే అధికారాలు ఏందో, విధులేందో, పరిధులేందో కూడా నాకు తెలుసు. తెలిసే మాట్లాడినా, నేను పూర్తి కాన్షియస్గానే నిన్న ప్రతి అక్షరం వాడినా, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వాళ్ళు మీరు స్పీకర్ను ఇట్లా ఎందుకు అన్నారని అనడం లేదు. నేను అనని ఒక పదాన్ని, ఒక అక్షరాన్ని వాడి నన్ను సస్పెండ్ చేసినారు. అందులో వాళ్ళు ఉపయోగించింది ఏదైతే ఉందో, నేను నీ అని ఏకవచనంతో మాట్లాడినా అన్నారు. అది లేదు, ఎక్కడ అయిపోయింది. వేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడనే వాళ్ళు తేలిపోయినారు. బీఆర్ఎస్ సభ్యులు రేపు ఉదయం ఎవరు మాట్లాడినా మొట్టమొదటి వాళ్ళని మాట్లాడనీయకుండా చేయాలి, గందరగోళం చేయాలి, సస్పెండ్ చేయాలి అని చెప్పి ముందు రోజు సాయంత్రమే నిర్ణయించుకున్నారు. ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే రేపు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల్ని మాట్లాడనీయొద్దు అని చెప్పి నిర్ణయం జరిగిపోయింది. దాంట్లో భాగంగానే నిన్న ఈ విషయం జరిగింది. ఇది స్పష్టమైంది. ఇక దానికి సరిపోయిన నేపథ్యం మీకు కనబడుతుంది. మీరు ఈ సభ మీ సొంతం కాదన్న కామెంట్స్ కూడా అన్నారు కదా స్పీకర్ను ఉద్దేశించి. ఆ అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. ప్రధానంగా అధికార పార్టీ ఏమన్నా మంత్రి కూడా స్పీకరు నిర్ణయానికి కానీ విచక్షణాధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక దళితుడు ఆ స్థానంలో చూస్తే అగ్రవర్ణమైన మీరు తట్టుకోలేకపోయారు. అది అర్ధరహితమైన వాదన. స్పీకర్ పదవికి కులం మతం ఉంటుంది ఎక్కడైనా. స్పీకర్ అధికారులు ఏందని ఉంటే కానీ స్పీకర్ పదవి మీద ఒకరు కూర్చుంటే ఒక అధికారాలు ఉంటాయి, ఇంకొకరు కూర్చుంటే ఇంకొక అధికారాలు ఉంటాయా? అది అర్థం లేని వాదన, అది పసలేని వాదన, వదిలేయండి అది. కానీ స్పీకర్కు సంబంధించి ఏ స్పీకర్ కూడా సభ సొంతం కాదు అనేది నా వాదన. ఎస్, నేను ఇప్పుడు కూడా దాని మీద నిలబడి ఉంటా. ఏ స్పీకర్ కూడా సభ సొంతం కాదు, ఎవరు సొంతం కాదు. సభ సభ్యులందరిది. సభ ఈ రాష్ట్రానిది, ఈ రాష్ట్ర ప్రజలది. మొదటిగా ఆ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న 119 మంది శాసనసభ్యులది ఆ సభ. వాళ్ళందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు. ఆ స్పీకర్ ఎటువంటి బయాస్ లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా, ఏ పార్టీ నుంచి గెలిచినా ఆయన పార్టీ అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. ఇది స్పీకర్కు ఉండే బాధ్యత నాకు తెలుసు. స్పీకర్కు అపరిమితమైన విచక్షణ అధికారాలు ఉంటాయి. స్పీకర్ చైర్ను క్వశ్చన్ చేయొద్దు, స్పీకర్ నిర్ణయాన్ని మనం గౌరవించాలి, స్పీకర్కి ఎటువంటి ఆపాదించదు అనేది పాయింట్. నేను క్వశ్చన్ ఏం చేయలేదు, నా రైట్ గురించి నేను మాట్లాడిన. మీ సొంతం కాదన్నది స్పీకర్ అంశం కాదా? మీ సొంతం కాదన్నది నా హక్కు గురించి నేను మాట్లాడి తీరుతా. నేను నా హక్కుల గురించి కొట్లాడలేకపోతే ప్రజల హక్కుల గురించి ఎట్లా కొట్లాడతా? నేను ఫైటర్ని, నేను ఉద్యమకారుడిని. నా హక్కుల గురించి నేను కొట్లాడలేకపోతే, నేనే అణచివేయబడితే నేను ఇంకొకరికి ఎట్లా ప్రాతినిధ్యం వహిస్తా? స్పీకర్ మీన్స్ మీ అధికారం మీ సొంతం కాదు అని అంటే కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు అని. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల ప్రవర్తన, సభ్యుల ప్రవర్తన, ఈ సభ మా సొంతం, మాకు ఇష్టమైతేనే మీరు మాట్లాడాలి, లేకపోతే లేదనే పద్ధతిలో నడుస్తుంది. స్పీకర్ గారు కూడా నిన్న మాట్లాడుతూ మా విప్పు అని చెప్పినారు. అంటే పదాలు మాట్లాడేటప్పుడు స్లిప్ అవుతుంది. మరి అందరూ అయితే మరిగా నేను మనిషిని కాదా? ఒకరికి అయితే ఏం తప్పు లేదు, కానీ ఇంకొకరికైతే తప్ప. స్పీకర్ గారు ఎన్నుకోవడంలో మా పాత్ర ఉంది, యునానిమస్గా ఎన్నుకున్నాం కాబట్టి మా వైపు కూడా చూడండి
అని చెప్పిన, డిమాండ్ చేస్తా, ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఎస్టీ మంత్రి నేనేమంటున్నా, అసలు వీళ్ళంతా విషయమే కాదండి, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తొందరపడి తప్పు చేసింది. దాని నుంచి బయటపడడం కొరకు ఈ దళిత కార్డును వాడే ప్రయత్నం చేస్తుంది. అది ఇష్యూనే కాదు సార్, తప్పు మీరు చేశారని వాళ్ళు అంటున్నారు, మీరేమో వాళ్ళు చేశారు. నేనేమంటున్నా, చేసినందుకే మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా సార్. నో సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసినా కాదా సార్? పాయింట్ సింపుల్, ఏదైనా ఒక కారణం చేతి చేయాలి కదా. వాళ్ళు చూపించిన కారణం నీకు కరెక్ట్ అనిపించిందా ఒక తెలంగాణ పౌరుడిగా? నో ఎస్, నాకు అనిపించిన ఒక పాయింట్ సార్, అంతే. సంబంధించిన అనిపించడం, ప్రజలందరికీ అనిపించడమే పాయింట్. అది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశం. అందరి సొంతం కాదు, ఎవరిది. స్పీకర్ హక్కులను, స్పీకర్ రైట్స్ ను ప్రశ్నించి, స్పీకర్ రైట్స్ నేనేం ఎవరు తీసుకోలేడు ఈ ప్రపంచంలో, వంతుడు కూడా కాదు. స్పీకర్ ఉండే హక్కులు తీసుకుంది ఎవరితో కూడా కాదు. ముందు సభ ప్రారంభమైన దగ్గర నుంచి 1 గంట 20 నిమిషాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 సభ్యులు మాట్లాడారు. ఒక్క చిన్న అభ్యంతరం మా వైపు నుంచి అవాంతరాలు సృష్టించడం కానీ, ఒక అభ్యంతరం చెప్పడం కానీ ఒక్క అక్షరం కూడా నిన్న జరగలేదు. పర్టికులర్గా మీరు అందరూ కూడా చూసారు, మీడియా మిత్రులు కూడా. నిన్న ఎటువంటి గలాట జరగలేదు. 1 గంట 20 నిమిషాలు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. స్పీకర్ గారు మాట్లాడమని అనుకోరు. నేను లేచిన 2 నిమిషంలోనే ఎందుకండి అంత అసహనం? దేనికి అరవడం మొదలుపెట్టిండ్రు? ఒకరు కాదు, 40 మంది శాసనసభ్యులు లేచి ఎందుకు అరవడం మొదలుపెట్టిండ్రు? నేనేం అబ్యూజింగ్ పదం వాడలేదే 2 నిమిషంలో. నేను 4.5 నిమిషాలు నవ్వుకుంటూనే మాట్లాడానే. వాళ్ళు అరుస్తున్నప్పుడు కూడా నేను నవ్వుకుంటూనే మాట్లాడాను కదా. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినా కూడా పదే స్పీకర్ గారు సభను ఆర్డర్లో పెట్టండి, వాళ్ళని కూర్చోమని చెప్పండి. స్పీకర్ను మీరు రిక్వెస్ట్ చేసినట్టు ఏం కనిపించలేదు. కాగితాలు టేబుల్ పైన వేసి మీరు వేసారు కదా సార్. అంటే నన్ను ఉండమంటే ఉంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతే చెప్పండి. ఉండమంటే ఉంటా, వాళ్ళు అట్లా అరుస్తుంటే కంట్రోల్ చేయలేకపోతే నన్ను మాట్లాడమంటారా వద్దని అడిగినా అడగొచ్చు. అడగొచ్చు. పేపర్లు కూడా నేలకు కొట్టొచ్చు, చింపేయచ్చు కూడా. ఇట్లా చింపేసినప్పట్లో ఆయన మీదికి వేయకూడదు, వాళ్ళ మీదికి వేయకూడదు, కానీ చింపేసుకోవచ్చు. ఉంది, అది కాదానికి ఏం లేదు. క్షమాపణ చెప్పడానికి ఒకవేళ తప్పు ఉంటే తేలితే క్షమాపణ సిద్ధం. మీరు దాంట్లో ఏ వర్డ్స్ తీసేయడానికైనా మాకు అభ్యంతరం లేదు. మీరు నిజంగా బాధపడినట్టు కనుక ఫీల్ అయితే మా సభ్యుడు విచారం వ్యక్తం చేయడానికి కూడా ఇబ్బంది లేదు. తీసుకుందాం, రెగ్యులర్గా పోతున్న ప్రొసీజర్లోనే పోదాం సార్, ఇంట్లో ఏం లేదు అని చెప్పొచ్చింది. వాస్తవానికి మేము చెప్పకూడదు, కానీ స్పీకర్ గారు ఈ నిర్ణయానికి అనుకూలంగా లేడు. వాస్తవం నాకు తెలిసిన దాని ప్రకారం స్పీకర్ గారు కూడా ఇష్టం లేదు, ఉండదు. ఎందుకంటే నాకు తెలిసిన మనిషిగా ఆయన కూడా ఇటువంటి వాటిని ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను అక్కడ ఏం తప్పు మాట్లాడలేదు, ఇంకోటి జరగలేదు, వారికి అవమానించే పద్ధతిలో జరగలేదు. జరిగిందల్లా ఏమైంది అని అంటే, అవతల 50 మంది అరుస్తున్నప్పుడు నేను ఒక్కరిని మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా గొంతు పెద్దగా వినిపించింది. టోన్ పెంచారు గట్టిగా, అంతే కదా. ఇప్పుడు మనం కూల్గా ఉన్నాం కాబట్టి ఇంత కూల్గా చెప్పగలుగుతున్నా. అవతల ఒక 10 మంది అరుస్తున్నప్పుడు ఇదే వాయిస్లో ఇదే టోన్లో చెప్తే వినపడుతుందా? ఇంతే లౌడ్తో సౌండ్తో చెప్తే వినపడుతుందా? వినపడుతుంది కదా, పెంచుతాం కదా. సహజంగానే అది పెరిగింది అనేది ఒకటి కావచ్చు. ఆయన కూడా ఆ నిమిషానికి ఏమైనా ఫీల్ అయి ఉండవచ్చు. కానీ తర్వాత కూర్చున్నాక వారికి కూడా అర్థమైంది, అది ఇక్కడ ఏం జరగలేదు, వాస్తవానికి ఆయన ఏమని లేదు అనేది వారికి కూడా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయిపోయింది. కానీ పాపం డైరెక్షన్ పైనుంచి రావాలి కదా, వెయిట్ చేస్తున్నారు. ఇక మేము కూడా చూస్తున్నాం, మన బాధ్యతగా చెప్పొచ్చినాము, మన నాయకుడు ఏం ఆదేశాలు ఇచ్చిందో చెప్పొచ్చినాము. అదే విషయాన్ని మీడియా కూడా పోయి చెప్పినాము. మేము ఇప్పుడేదో కొత్తగా మేము చెప్పినాం మేము అనడంలే, చెప్పొచ్చిన వెంటనే 1 నిమిషం కూడా ఆకుండా పోయి మీడియాలో కూడా చెప్పినాం, ఈ విషయం ప్రజలు కూడా పోవాలి అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ కుట్రలు కూడా తెలియాలి ఎప్పటికప్పుడు అని చెప్పి. అంత బహిరంగంగా ఉన్నాం మేము. ఇతర పార్టీల నాయకులతో కూడా మాట్లాడినాం. కేటీఆర్ గారు నా ముందే కునంనేని గారితో మాట్లాడినరు, బీజేపీ నాయకులతో మాట్లాడినరు, అందరితో మాట్లాడి చెప్పాను. సార్ సంప్రదాయం ప్రకారం గతంలో ఏముండేనో అదే పద్ధతిలో పిలవని చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం, దాని మీద చర్చకు ఇబ్బంది ఏం లేదు అన్నమాట. అందరికీ తెలుసు ఇవాళ ఆడ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలోని చాలామంది అందరికి కూడా తెలుసు ఇంత జరిగింది 3 గంటలలో. కానీ వాళ్ళు ముందే ఒక నిర్ణయంతో ఉన్నారు, ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పోవాలనే దాంట్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దొరకడానికి వీళ్లకు ఆయన ఏదో మీటింగ్లలో ఉన్నాడో ఎందుకో అంత సమయం పట్టింది, దాని కొరికి ఆగినారు. ఇది జరిగిన విషయం ఇది. ఆ తర్వాత ఏం జరిగింది చూసినారు మీరు. సభ పెట్టుకున్నారు, 1 నిమిషం 1 సెకండ్ కూడా ఇటు బీఆర్ఎస్ సభ్యుల వైపు చూసిండా స్పీకర్ గారు? అటు కాంగ్రెస్ వైపు తిరిగిండు, వారికి అవకాశం ఇచ్చిండు, వారితోనే మాట్లాడిచ్చిండు, వారి సస్పెన్షన్కు తీర్మానం పెట్టిండ్రు, ఎల్ఏ మినిస్టర్ గారు చేసేసిండ్రు, అయిపోయింది. ఇదా డెమోక్రసీ? ఇదా సభ నడిచే విధానం? ఈ పద్ధతిలో ఉంటుందా సభ? ఇవాళ అక్బర్ గారు కూడా అన్నారు, చూసారు.
నన్ను అడగలేదు, మమ్మల్ని అడగలేదు ప్రతిపక్షం వాళ్ళను. ఈ సభ సంప్రదాయం కాదు అని అక్బర్ విషయాన్ని మీరు ప్రస్తావించారు. కరెక్టే వీడియో ఉంది, ఆయన అన్నారు అభిప్రాయం తీసుకోవాలి, ఇటువంటి ప్రాక్టీస్ ఉండేది అన్నారు. సభ సంప్రదాయం అంటే గది. మరి ఏ సంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ? అంటే ఏ సంప్రదాయాలు పాటించలేదు అంటే కేవలం బీఆర్ఎస్ సభ్యుని సస్పెండ్ చేయాలని నిర్ణయంతో ఉన్నారు. గంతేగా బుల్డోజ్ చేసేయాలి, అన్నిటి తొక్కేయాలి అనే దాంట్లో ఉన్నారు వాళ్ళు. సెప్టెంబర్ 2022లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పీకర్ను ఉద్దేశించి మరమనిషి అని కామెంట్ చేశారు. అప్పట్లో సభ అతన్ని సస్పెండ్ చేసినాడు, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, సస్పెండ్ చేసినారు. కానీ అటువంటి ఆ సమయంలో ఫ్లోర్ లీడర్ అభిప్రాయం తీసుకోలేదు. మీరు అన్నట్టుగా వీడియోలు ఫ్లోర్ లీడర్లకు స్పీకర్ ఛాంబర్లో చూపించలేదు. అప్పుడు ఎటువంటి సభా సాంప్రదాయాలు పాటించని పరిస్థితి ఉంది. దానికి మీరేమంటారు? నాకు అది ఐడియా లేదు, గుర్తు కూడా లేదు. నాకు రాజేంద్ర సస్పెండ్ చేసిన విషయం నాకు గుర్తు కూడా లేదు. యువర్ మినిస్టర్ సార్, అప్పుడు మీరు అది నాకు గుర్తు కూడా లేదు. మరి నేను ఆ సభలో ఆ రోజు ఇట్టున్నాను, అక్కడ కౌన్సిల్లో ఉన్నాను, నాకు ఐడియా కూడా లేదు. అప్పట్లో పెద్దగా హైలైట్ కూడా అయింది. ఆయన పదే విమర్శించాడు, అధికార పార్టీ నన్ను టార్గెట్ చేసిందన్న అంశాన్ని కూడా మీ ఉద్యమ సహచరుడే ఆయన. కావచ్చు, నేను చూడలేదు. నెక్స్ట్ ఏంటి సార్, ఏం చేద్దాం అనుకుంటే మరి సస్పెన్షన్ ఈ సెషన్ అంతా చేశారు. ఈరోజు అయితే ఏమిటి ఒక సభ నుంచి సస్పెన్షన్ మాత్రం మొత్తం జీవితం పోయినట్టు కాదు కదా. ఆ సభలో గొంతు ఆపితే నా గొంతు ఆపగలుగుతారా? నేను 25 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజల్లో ఉండి పనిచేస్తాను, ఉద్యమకారుని. ఇంకా అంతకుముందు నుంచి విద్యార్థి ఉద్యమాలు అద్భుతంగా పనిచేసిన వాడిని. నాకు 12-13 సంవత్సరాలకే గొంతు ఇప్పడం మొదలుపెట్టిన వాడిని, ఈ సమాజంలో ఉండే సమస్యలపైన ప్రశ్నించడం మొదలుపెట్టిన వాడిని. ఇక్కడికి వచ్చినాక నా గొంతు ఆపుతారా వీళ్ళు? ప్రజాక్షేత్రమే కదా అల్టిమేట్గా. సభలు ఎన్ని రోజులు జరుగుతాయి? 10 రోజులు, వారం రోజులు జరుగుతాయి. నిత్యం ప్రజల్లోనే కదా ఉండి మాట్లాడాలి, గొంతులు ఇప్పాలి. ఇది మా గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మా గొంతును ఇంకా 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 బలంగా వినిపిస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ తయారు చేసిన సైనికులు లక్షలాది మంది ఉన్నారు. ఇవాళ మాకంటే ప్రజల గొంతులే ఎక్కువ వినిపిస్తున్నాయి ఇవాళ ఈ ప్రభుత్వం మీద. మీరు ఎక్కడి పోయి ఒక మైక్ ముందడ పెట్టినా ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో మీకు తెలుసు. ఆ ప్రజల గొంతుకకు మేము గొంతుకై మాట్లాడుతూనే ఉంటాం, కొనసాగిస్తూనే ఉంటాం మా పోరాటం ఈ ప్రభుత్వం పైన. అంటే మళ్ళీ స్పీకర్ను కలిసి ఏమైనా విజ్ఞప్తి చేస్తారు మీరు? అంటే ఎటువంటి రాంగ్ స్టేట్మెంట్ మీరు చేయలేదు అంటున్నారు. నేరుగా మీరు కలిసే ప్రయత్నం చేస్తారా, ఇక స్పీకర్ విచక్షణకే వదిలేస్తారు? అది పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే అది వ్యక్తిగతం కాదు కదా. ఒక జగదీష్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి పంచాయతీ కాదు కదా. అది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసే ప్రయత్నం. పార్టీ నిర్ణయం ప్రకారం మా నాయకులు కేసీఆర్ గారు ఏం ఆదేశిస్తారో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడి అందరూ కూడా మాట్లాడిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏందని చూస్తాం. ఇటీవల దేశవ్యాప్తంగా చూస్తే అధికార పార్టీని అంటే విపక్షాలు ఎవరున్నా కూడా మారినప్పటికీ కూడా పాత్రలు మారినప్పుడు కూడా స్పీకర్ను అడ్డం పెట్టుకొని విపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్న వాదన చర్చ బలంగా వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? అంటే అది పాత్రలు మారుతున్నాయి కానీ వాళ్ళు మారినప్పుడే ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, సభా హక్కులు ఇవన్నీ గురించి ప్రస్తావిస్తారు. ఈ విషయంలో వ్యక్తిగత అభిప్రాయం నాకు ఒకటి బలంగా ఉంది. మొదటి నుంచి కూడా ఏదైనా జ్యుడిషియల్ రివ్యూకు అతీతంగా ఉండకూడదు. దేనికైనా విశేషమైన అధికారాలు ఉండకూడదు. ఏ సిస్టమ్కైనా, ఏ వ్యవస్థకైనా అది నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. తప్పకుండా స్పీకర్ల నిర్ణయాలపైన కూడా రివ్యూలు ఉండాలి. అయితే ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నేను ఈ అభిప్రాయంతో ఉన్నాను అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు మొదటి నుంచి కూడా నాకున్న బలమైన అభిప్రాయం ప్రజాస్వామ్యం నిలబడి ఉండాలి అనంటే ప్రతిదీ కూడా జ్యుడిషియల్ రివ్యూకు లోబడే ఉండి తీరాలి. ఎవరి ఆలోచనలైనా, ఎవరి నిర్ణయాలైనా అల్టిమేట్గా కోర్టులు చేసిన నిర్ణయాల మీద కూడా మళ్ళీ శాసనసభలే, శాసన పరిషత్తులు, పార్లమెంటు అవే నిర్ణయాలు చేస్తాయి, అవే చట్టాలు తెస్తాయి. తెచ్చిన చట్టాలు కూడా మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూకి లోబడే ఉండి తీరాలి. తప్పకుండా ఏ ఒక్కటి కూడా ఒకరి కంట్రోలు, ఒక్క వ్యవస్థ కంట్రోలే ఉండకూడదు. ఒకదానిపైన ఇంకోదానికి రివ్యూకి అవకాశం ఉండి తీరాలి. అయితే ఇప్పుడే కాదు, ఈ స్పీకర్ల వ్యవస్థ చాలా కాలం నుంచి కూడా ఏ పార్టీలు అధికారంలో ఉన్నా కూడా మిస్యూజ్ అవుతున్నది, విమర్శలకు గురవుతున్నది, జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో కూడా అనుకోవచ్చు. నేనేమంటున్నా, ఎప్పుడైనా సరే తప్పకుండా ఆ వ్యవస్థలోనే ఆ లోపం కనబడుతుంది, అందులో సందేహం లేదు. కొన్ని సందర్భాల్లో జ్యుడిషియల్ స్పీకర్ల వ్యవస్థకి మధ్యన కూడా చాలా సందర్భాల్లో కాన్ఫ్రంటేషన్స్ వస్తున్నాయి, వాస్తవమే.
కానీ నా పర్సనల్ ఉద్దేశం అయితే తప్పకుండా జ్యుడిషియల్ రివ్యూకి లోబడి ఉండి తీరాల్సింది. మీరంటే మీ వ్యక్తిగతంగా చెప్తున్నారు స్పీకర్ జ్యుడిషియల్ రివ్యూకి ఉండాలని, కానీ గతంలో కూడా అంటే ఎవరైనా సరే కానీ స్పీకర్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళను సమీక్షించమని, ఆ నిర్ణయాలను సమీక్షించమని కోర్టులు చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని పట్టించుకోని పరిస్థితి, మా డొమైన్లకు రావద్దన్న అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అంటే దీనికి అదే చెప్తాను, ఇది చాలా సంఘటనలు ఉన్నాయి. ఎట్లా ఎటువంటి ప్రయత్నాలు చేయాలంటారు అనేది భారతదేశంలో వివిధ శాసనసభలకు సంబంధించి కావచ్చు, పార్లమెంట్ సంబంధించి కావచ్చు, చాలా గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినాయి. దానిపైన కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. ఇక మధ్యవర్తుల ద్వారా రాజీలు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టు నుంచి జడ్జిలను కూడా అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పి స్పీకర్లు ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో ఉన్నాయి గతంలో. ఇటువంటి రాజకీయ పార్టీగా ఎటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందంట సార్? రాజకీయ పార్టీగా వ్యక్తిగతంగా నా ఉద్దేశం అయితే, ఇప్పుడు నేను ఏదో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడతలేను, కానీ ఏదైనా అపరిమితమైన అధికారాలు దేనికి కూడా మంచిది కాదు. దీని మటుకు నేను మాత్రం నా వ్యక్తిగతంగా నాకుండే అభిప్రాయం, స్థిరమైన అభిప్రాయం అది. ఇప్పటికే మీ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు. మీరు స్పీకర్కి ఇప్పటికే అనర్హత పిటిషన్లు ఇచ్చారు, నోటీసులు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో మీరు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఏం జరగవచ్చు అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే చూస్తే మీరు అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్లోకి స్పీకర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీరని కాకుండా జనరల్గా మీ పార్టీ కూడా పదే చెప్తుంది. అవును, 100%. మరి ఫలితం వస్తుందనుకుంటున్నా మీ అనర్హత కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా పనిచేస్తున్నాడు అనేది స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు కనబడుతుంది. లేకపోతే ఇంతకాలం ఆపే పని లేదు వాస్తవానికి. తప్పకుండా కోర్టు 25వ తారీఖు నాడు ఏదో ఒక తీర్పు ఇస్తుందని మేము భావిస్తూ ఉన్నాం, అందులో సందేహం లేదు. ప్రభుత్వాలు వాళ్ళు చేసిన చట్టాలని వాళ్ళే అమలు చేయడం లేదు అనేది కోర్టు చెప్తున్న మాట. ఇది వాస్తవం, ప్రజల దృష్టిలో కూడా కనబడుతుంది. ఏమవుతుంది అల్టిమేట్గా ఇక్కడ? ప్రజలే కదా అల్టిమేట్గా నిర్ణయం చేసేది. నిర్ణేతలు చట్టాన్ని గౌరవించని వాళ్ళను ప్రజలు కూడా గౌరవించారు. దాని ఫలితం తర్వాత కనబడుతుంది. తెల్లారే కనబడాలని లేదు. తప్పకుండా ఇవాళ అన్ని చట్టాలని తొక్కేసి, అన్ని వ్యవస్థలను తొక్కేసి మేమే మునగాండమని చెప్పి నియంతృత్వంగా పనిచేసిన వాళ్ళు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. అల్టిమేట్గా ప్రజలే డెమోక్రసీని కాపాడుకుంటారు. ప్రజలు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకుంటారు, అందులో సందేహం లేదు. ఏ వ్యవస్థ తప్పు చేసినా ఆ వ్యవస్థ ఒక పీక్ పోయిన తర్వాత ప్రక్షాళనకు గురవుతుంది. దాన్ని ఎవరైతే ప్రక్షాళన చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. అది జరుగుతుంది అల్టిమేట్గా. ఉప ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా అనే అంశాన్ని పదే బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. అంటే ఎస్పీ అనర్హత పైన సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటుంది. గతంలో కూడా ఫిరాయింపులు జరిగాయి, ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయన్న అభిప్రాయం కూడా, వాదన కూడా ఉంది. దానిపైన మీరేమంటారు? ఎందుకు రాలి? చాలా చోట్ల వచ్చినాయి ఉప ఎన్నికలు. కర్ణాటకలో కూడా వచ్చినాయి కదా ఉప ఎన్నికలు, మనం చూసినాం. తెలంగాణలో పార్టీలు మారినప్పుడు సార్ ఉప ఎన్నికలు ఏమో జనరల్ ప్రాసెస్, అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇచ్చినప్పుడు అనర్హత మీదనే ఉప ఎన్నికలు వచ్చినాయి. తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు గత టర్మ్లో కర్ణాటకలో వచ్చినాయి కదా. తెలంగాణ గురించి మాట 2014 నుంచి 2023 ఇక్కడ జరగలేదు కదా. అక్కడ జరిగింది కాబట్టి పార్టీ ఫిరాయింపు అక్కడ వచ్చింది. ఇక్కడ జరగలేదు, ఇక్కడ విలీనం జరిగింది. అంతకంటే ముందు వాళ్ళు పిటిషన్ ఇక్కడ విలీనం జరిగింది కాబట్టి సాధ్యం కాలేదు. హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించే ఆలోచన మీకుందా? ఆలోచిస్తాను, నేను కూడా మాట్లాడుతున్నాను న్యాయ కోవిదులతో. అయితే ఇప్పుడేదో తెల్లాటరికి నాకేదో రిలీఫ్ వచ్చేసేసి నేను అందులోకి పోయి కూర్చోవాలని, ఉరికి అందులో కూర్చోవాలని నా తాపత్రయం నాకేం లేదు. కానీ ఈ స్పీకర్లకు సంబంధించిన విచక్షణ అధికారాలకు సంబంధించిన అంశం ఏదైతుందో తప్పకుండా దీన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది అనేది వ్యక్తిగతంగా నాకు అభిప్రాయం ఉంది. పార్టీతో కూడా ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. మీ సస్పెన్షన్ పై నిర్ణయం తర్వాత పరిస్థితి కనుక చూస్తే అధికార పార్టీ ఈ సెషన్లో మీకు మీ పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తుంది అనుకుంటున్నారు? ఏమనిపిస్తుంది? మూడు చూస్తే ఇవ్వడం లేదు, మా గొంతు నొక్కబడుతూనే ఉంది. ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో స్పష్టంగా కనబడుతుంది. మేము మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినివ్వకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ గారు కూడా మా డిస్కులకు రావడం లేదు. స్పీకర్ అందరినీ సమానంగా చూడాల్సిన స్పీకర్ చూడడం లేదు. ప్రతి సెషన్లో ఇది జరుగుతూనే ఉంది. రేపు కూడా జరుగుతుంది, కొనసాగుతుంది. అయినా పోరాడుకుంటూ ముందు పోతూనే ఉంటాం. జయశ్రీ, స్పీకర్ విశ్వసనీయత పైన మీరు సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీర్మానం ఏమైనా పెడతారా? దాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి చర్చకు పెట్టి? డెఫినెట్గా పార్టీలో మాట్లాడుతున్నారు. మాకున్న అన్ని అవకాశాలను వాడతాం. శాసనసభలో మాట్లాడడానికి మేము ఎన్ని రకాల అవకాశాలు తీసుకోవాలనో అన్ని రకాల అవకాశాలను కూడా తీసుకుంటాం. దాన్ని కూడా ఒక వేదికగా వాడుకుంటాం, తప్పేముంది. అది కూడా అదే వ్యవస్థలో ఉన్నది కదా నిబంధన. స్పీకర్ గారి మీద అవిశ్వాసం పెట్టవచ్చు అనే నిబంధన కూడా ఉంది. దాన్ని కూడా వాడతాం కదా, తప్పకుండా వాడతాం. ప్రతిదీ వాడతాం. ఇప్పుడే
ఇవాళ చేస్తామా లేదని నేను అనడం లేదు, కానీ కేసీఆర్ గారు అందరితో ఆలోచించి నిర్ణయం తీసుకొని చేస్తారు. అంటే విపక్షంలోకి వెళ్ళినాక మొదటి సభ్యుడు మీరు సస్పెన్షన్ వేటుకు గురైంది. పార్టీ నేతలకు కానీ కేడర్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ పరిణామాల తర్వాత? ఇది సహజమైంది. మేము 14 ఏళ్ళు ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం, ఈ ప్రభుత్వం యొక్క అణచివేతలు ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళం. తప్పకుండా ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, వీటిని ఎదుర్కొంటూనే ఉండాలి. ఆనాడు ఏదైతే సమైక్యాంధ్ర ప్రభుత్వాలతో కొట్లాడినామో, ఇవాళ మళ్ళీ సమైక్యాంధ్ర ఏజెంట్లే వచ్చి కూర్చున్న ప్రభుత్వం, ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటాం. నేను నా గొంతును మరింత బలంగా వినిపిస్తా. బీఆర్ఎస్ పార్టీగా ఇటువంటి అణచివేతలు సహజమైన విషయాలే కాబట్టి ప్రజల్లో ఉండటం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటం, ప్రజల్ని సమీకరించడం, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటం మా బాధ్యత. ఆ పని చేస్తాం. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి. ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో స్టేట్ టాక్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం.